హలో అందరికీ ఈ రోజు మనం సమ్మరీ ప్రొసీజర్ గురించి తెలుసుకుందామండి. సమ్మరీ ప్రొసీజర్ అనేది మనకి ఆర్డర్ 37 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ లో మేము చదువుకుంటాం అన్నమాట. సో సమ్మరీ ప్రొసీజర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక కేస్ ని క్విక్ గా డిస్పోజ్ చేయాలి, అలాగే రిడ్రెసల్ అనేది స్పీడీగా ఉండాలి అన్న దానికోసం మనము ఈ సమ్మరీ ప్రొసీజర్ ని ఇన్వోక్ చేస్తాం అన్నమాట. కానీ మనకి సమ్మరీ ప్రొసీజర్ అనేది కొన్ని కేసెస్ లో మాత్రమే ఇన్వోక్ చేయగలుగుతాం అన్నమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ సూట్ అనేది ఒక ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేకపోతే హుండీకి రిలేటెడ్ గా ఉంటే ఈ కేసెస్ లో మనం సమ్మరీ ప్రొసీజర్ ని ఇన్వోక్ చేసి సూట్ ఫైల్ చేయొచ్చు అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర నుంచి అయినా మీరు డెట్ తీసుకోవాలి అలాంటి కేసెస్ లో, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్ ఆధారంగా, ఒక రిటర్న్ కాంట్రాక్ట్ ఆధారంగా మీరు ఒక వేరే పర్సన్ దగ్గర నుంచి ఒక లిక్విడేటెడ్ సమ్ ఆఫ్ అమౌంట్ ని క్లెయిమ్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు సమ్మరీ ప్రొసీజర్ ని ఇన్వోక్ చేయొచ్చు. అలాగే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, అలాగే ఇప్పుడు లెజిస్లేచర్ ఏదైనా ఒక ప్రొవిజన్ పాస్ చేయడం వల్ల మీరు ఒక పర్సన్ నుంచి కొంత అమౌంట్ ని క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి కేసెస్ లో మాత్రమే మనము సమ్మరీ ప్రొసీజర్ ని ఇన్వోక్ చేయొచ్చు అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి జేసీజేలో అడుగుతారు ఏ కేసెస్ లో మనం సమ్మరీ ప్రొసీజర్ ని ఇన్వోక్ చేయొచ్చు అనేసి. వాళ్ళు వేరియస్ ఇల్లస్ట్రేషన్స్, వేరియస్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. సో దాంట్లో మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, డెట్ కానీ, ఒక లిక్విడేటెడ్ సమ్ ఆఫ్ అమౌంట్ కానీ ఇన్ రిటర్న్ కాంట్రాక్ట్ లో, అలాగే లెజిస్లేటివ్ ప్రొవిజన్ ప్రకారం ఎవరికైనా అమౌంట్ పే చేయాలి, అలాగే హుండీ కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, ప్రామిసరీ నోట్ కానీ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ కానీ ఈ కేసెస్ లో మాత్రమే మనము సమ్మరీ ప్రొసీజర్ ని ఇన్వోక్ చేయగలుగుతాం అనమాట. సో మనము సమ్మరీ ప్రొసీజర్ ని ఇన్వోక్ చేయాలనుకున్నప్పుడు సూట్ ఫైల్ చేసేటప్పుడు మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి. అంటే మన కేసు ఈ కేసెస్ లో, అంటే సమ్మరీ ప్రొసీజర్ ఏ కేసెస్ లో అప్లై అవుతుందో ఆ కేసెస్ లో మన కేసు కూడా ఫాలో అవుతుంది అన్నదాన్ని మనము క్లియర్ గా మెన్షన్ చేయాలి. అలాగే మేము ఆర్డర్ 37 ని ఇన్వోక్ చేసి ఈ కేసు ఫైల్ చేస్తున్నాం అనే దాన్ని కూడా మనం క్లియర్ గా మెన్షన్ చేసి సూట్ ఫైల్ చేయాలన్నమాట. సో ఇది మనకి సమ్మరీ ప్రొసీజర్. అలాగే ఇప్పుడు సమ్మరీ ప్రొసీజర్ లో ఏంటంటే ఈ కేసు ఫైల్ చేశాక కోర్టు సమ్మన్స్ ఇష్యూ చేస్తుంది కదా డిఫెండెంట్ కి. అన్ని కేసెస్ లో లాగానే కోర్టు సమ్మన్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. కానీ మనకి నార్మల్ కేసెస్ లో డిఫెండెంట్ అనే అతను 30 days లోపల అపియర్ అవ్వాలి. కానీ మనకి ఈ సమ్మరీ ప్రొసీజర్ లో డిఫెండెంట్ అనే అతను 10 days లోపల కోర్టుకి అపియర్ అవ్వాలన్నమాట. అలా కానీ అపియర్ అవ్వలేదంటే కోర్టు ఏం ప్రెజ్యూమ్ చేసుకుందంటే అతని లయబిలిటీని అతను అడ్మిట్ చేసుకున్నట్టుగా కోర్టు ప్రెజ్యూమ్ చేసుకుంటుంది అనమాట. అలా ప్రెజ్యూమ్ చేసుకుని కోర్టు ఎక్స్పార్టే డిగ్రీని పాస్ చేస్తుంది, అలాగే ఎగ్జిక్యూషన్ ని కూడా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ పవర్స్ ఉన్నాయి కోర్టుకి ఈ సమ్మరీ ప్రొసీజర్ లో. కాబట్టి విత్ ఇన్ 10 days లోపల డిఫెండెంట్ అనే అతను కోర్టుకి అపియర్ అవ్వాలన్నమాట. అపియర్ అవ్వకపోతే కోర్టు ఎక్స్పార్టే డిగ్రీని పాస్ చేసేస్తుంది. ఎందుకు పాస్ చేస్తుంది? కోర్టు అతని లయబిలిటీని డిఫెండెంట్ అడ్మిట్ చేసుకున్నట్టుగా ప్రెజ్యూమ్ చేసుకుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను ఆ 10 days లోపల అపియర్ అయినాడు అనుకుందాం. ఆ తర్వాత ప్రొసీజర్ ఏంటంటే అతను 10 days లోపల అపియర్ అయ్యాక ఫర్దర్ సమ్మన్స్ అతనికి ఎక్కడ ఇష్యూ చేయాలి అన్న దానికోసం అడ్రస్ అనేది ప్లెయింటిఫ్ కి ఇవ్వాలన్నమాట. డిఫెండెంట్ అనే అతను ఫర్దర్ సమ్మన్స్ అతనికి ఎక్కడికి ఇవ్వాలి అనే అడ్రస్ ని ప్లెయింటిఫ్ కి క్లియర్ గా మెన్షన్ చేయాలన్నమాట. సో ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఎక్స్పార్టే డిగ్రీని పాస్ చేసే పవర్ ఉంది కోర్టుకి సమ్మరీ ప్రొసీజర్ లో, ఆ పర్సన్ కానీ అపియర్ అవ్వకపోతే అని అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫెండెంట్ అవ్వలేదు, ఎక్స్పార్టే డిగ్రీ పాస్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో అలాంటప్పుడు డిఫెండెంట్ మళ్ళీ కోర్టుకి అపియర్ అయ్యి కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ ఉండడం వల్ల నేను కోర్టుకి ఆ 10 days లోపల అపియర్ కాలేకపోయాను అనేది కానీ ప్రూవ్ చేశాడంటే కోర్టు అగైన్ ఈ ఎక్స్పార్టే డిగ్రీని సెట్ అసైడ్ చేస్తుంది అనమాట. అది సో మనకి మామూలుగా ఏంటంటే యూజువల్ గా కోర్టు ఈ ఎక్స్పార్టే డిగ్రీని సెట్ అసైడ్ చేయదన్నమాట. ఎందుకంటే సమ్మరీ ప్రొసీజర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కోర్టుని ప్రొలాంగ్ చేయకూడదు అనేసి. అంటే స్పీడీ డిస్పోజల్ ఉండాలి, అలాగే రిడ్రెసల్ కూడా ఫాస్ట్ గా ఉండాలి అన్నది ఈ సమ్మరీ ప్రొసీజర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ కదా. సో అందుకని కోర్టు ఈజీగా ఎక్స్పార్టే డిగ్రీని సెట్ అసైడ్ చేయదన్నమాట. కానీ డిఫెండెంట్ కానీ నిజంగానే ఈ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి అని ప్రూవ్ చేసి ఒకవేళ ఈ ఎక్స్పార్టే డిగ్రీని సెట్ అసైడ్ చేయకపోతే డిఫెండెంట్ కేసు డిఫీట్ అవుతుంది అని కానీ కోర్టుకి ప్రూవ్ చేశారంటే ఆ ఎక్స్పార్టే డిగ్రీని కోర్టు సెట్ అసైడ్ చేసేస్తుంది అనమాట. సో ఇదండి మనకి ప్రొసీజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదంతా లేకుండా ఒకవేళ 10 days లోపల అపియర్ అయ్యారంటే అడ్రస్ ని ఇవ్వాలన్నమాట. సో ఆ తర్వాత ప్రొసీజర్ ఏంటంటే ప్లెయింటిఫ్ అనేవాడు కోర్టుకి అప్లై చేస్తారనమాట. దేనికోసం అప్లై చేస్తారు? సమ్మన్స్ ఫర్ జడ్జ్మెంట్ ని ఇష్యూ చేయమనేసి కోర్టుకి అప్లై చేస్తారనమాట. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ గా
సమన్స్ ఫర్ జడ్జ్మెంట్ ఇష్యూ చేస్తున్నారు అనమాట కోర్టు. అంటే జడ్జ్మెంట్ పాస్ చేస్తాము, అందుకని సమన్స్ ఇస్తున్నాం, అపియర్ అవ్వండి అనేసి కోర్టు డిఫెండెంట్ కి సమన్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. సో అగైన్ డిఫెండెంట్ అనేవాడు మళ్ళీ 10 days లోపల కోర్టుకి అపియర్ అవ్వాలన్నమాట. ఇక్కడ 3 situations లో మళ్ళీ కోర్టు వచ్చేసి జడ్జ్మెంట్ ని పాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫెండెంట్ ఆ 10 days లోపల కోర్టుకి అపియర్ అవ్వలేదు, అప్పుడు కోర్టు జడ్జ్మెంట్ ని పాస్ చేసేస్తుంది అనమాట. ఒకవేళ అపియర్ అయ్యాడు కానీ లీవ్ అడగటం లేదు. లీవ్ ఎందుకోసం అడుగుతాడు డిఫెండెంట్? అతని సూట్ ని కాదు, అతని కేస్ ని డిఫెండ్ చేసుకోవడం కోసం లీవ్ అడగాలన్నమాట. అంటే లేదు, నా సైడ్ కూడా డిఫెన్సెస్ ఉన్నాయి, వ్యాలిడ్ డిఫెన్సెస్ ఉన్నాయి, సో అందుకని మీరు నాకు లీవ్ గ్రాంట్ చేయండి, నేను కూడా నా కేస్ ని డిఫెండ్ చేసుకుంటాను అనేసి లీవ్ అడగడం అనమాట. సో ఆ లీవ్ కానీ అతను అడగలేదంటే కోర్టు జడ్జ్మెంట్ ని పాస్ చేసేస్తుంది. అలాగే అతను లీవ్ అడిగాడు కానీ కోర్టు రిఫ్యూజ్ చేసింది ఆ లీవ్ ని. సో అలాంటి కేసెస్ లో ఖచ్చితంగా జడ్జ్మెంట్ అనేది పాస్ అయిపోతుంది అనమాట. సో అతను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీవ్ అడిగాడు, కోర్టు గ్రాంట్ చేసింది అనమాట ఆ లీవ్ ని. కోర్టు కానీ లీవ్ ని గ్రాంట్ చేసిందంటే అగైన్ మళ్ళీ డిఫెండెంట్ అనేవాడు కేసు ని డిఫెండ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉందన్నమాట. అలా అతను డిఫెండ్ చేసుకోవాలంటే ముందుగా సెక్యూరిటీని డిపాజిట్ చేయాలన్నమాట. ఆ తర్వాతే అతను ఆ కేసుని డిఫెండ్ చేసుకోగలుగుతారనమాట. ఇది మనకి అదర్ కేసెస్ కి ఇక్కడ ఈ సమరీ ప్రొసీజర్ కి డిఫర్ అవుతుంది అనమాట. ఇక్కడ డిఫెండెంట్ అతని కేసుని డిఫెండ్ చేసుకోవాలంటే ఒక సెక్యూరిటీని డిపాజిట్ చేయాలన్నమాట. సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫెండెంట్ తన లయబిలిటీని ఒప్పుకున్నాడు అనమాట. ఎంతవరకు ఒప్పుకున్నాడు? కొంత పార్ట్ వరకు ఒప్పుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs క్లెయిమ్ చేశాడు ప్లెయింటిఫ్ డిఫెండెంట్ దగ్గర నుంచి, కానీ డిఫెండెంట్ 8 lakhs వరకు మాత్రమే అతని లయబిలిటీని ఒప్పుకున్నాడు అనమాట. మిగిలిన 2 lakhs ని డిఫెండెంట్ ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే కోర్టు అతనికి డైరెక్ట్ చేస్తుంది అనమాట. ఎంత లయబిలిటీని అయితే నువ్వు ఒప్పుకుంటున్నావో దాన్ని కోర్టులో డిపాజిట్ చెయ్యి. అంటే ఇక్కడ మనకి డిఫెండెంట్ ఎంత ఒప్పుకుంటున్నాడు? 8 lakhs వరకు ఒప్పుకుంటున్నాడు. సో ఆ 8 lakhs అమౌంట్ ని నువ్వు ఫస్ట్ కోర్టులో డిపాజిట్ చెయ్యి, ఆ తర్వాతనే నీ కేసుని డిఫెండ్ చేసుకో అనేసి చెప్తుంది అనమాట. సో ఈ ఆర్డర్ ప్రకారం డిఫెండెంట్ అనేవాడు అతను ఎంత లయబిలిటీని అయితే ఒప్పుకుంటున్నాడో అంత డిపాజిట్ చేసి మళ్ళీ అతని కేసుని డిఫెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి డిఫెన్స్ స్టార్ట్ చేశాక అలాగే మళ్ళీ మనకి నార్మల్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది అనమాట. ఇది మనకి సమరీ ప్రొసీజర్ యొక్క సమరీ ప్రొసీజర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మనకి ఈ సమరీ ప్రొసీజర్ అనేది ఎలా వెళ్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ.